ఫ్రెండ్స్, నేను మీ బిందు. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిందుస్ వరల్డ్. చాలా డేస్ తర్వాత మన ఫేవరెట్ ప్లేస్ అయిన మన విజయనగరం అయితే వచ్చేసామండి. ఎందుకు అంటారా, ఈరోజు మా చిట్టి తల్లి ప్రాంశీ పాప ఫస్ట్ బర్త్డే. మా చెల్లి వాళ్ళ పాప. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, మనం లాస్ట్ టైం బారసాల వీడియో కూడా చేసాం కదా. 1 year ఎంత ఫాస్ట్గా అయిపోయిందో కదా ఫ్రెండ్స్. అప్పుడే ప్రాంశీకి ఫస్ట్ బర్త్డే కూడా వచ్చేసింది. ఇదిగోండి మా చిన్ని ప్రాంశీ బర్త్డే రోజు ఇలా రెడీ అయిపోయింది. అందరం రెడీ అయి కూర్చున్నాం టెంపుల్కి వెళ్దాం కదా అని. కానీ ప్రాంశీ లేవటం లేట్ అయిపోయింది. బర్త్డే రోజే ఏడిపించడం ఎందుకు అని ఎవ్వరూ డిస్టర్బ్ చేయలేదు. తను లేచి రెడీ అయ్యేసరికి చాలా టైం అయిపోయింది అనుకోండి. మేం రెడీ అండ్ మా ప్రాంశీ గారు కూడా రెడీ. ఈ గ్యాప్లో మా అత్తమ్మ కాఫీ ఇచ్చారు అందరికీ. అది తాగేలోపు ఈ అక్క చెల్లెళ్ళ గేమ్స్ చూడండి. మరి అంతా రెడీ కదా, లేట్ చేయకుండా బర్త్డే గర్ల్కి దేవుని బ్లెస్సింగ్స్ ఇప్పించేద్దామా? ఫాస్ట్గా టెంపుల్కి వెళ్ళిపోదాం. వాళ్ళ హోమ్కి దగ్గరలో ఉన్న టెంపుల్కి తీసుకెళ్తున్నారు. అందరికీ కార్లో ప్లేస్ సరిపోదు కదా, సో నేను మా ఆయన బైక్ తీసుకున్నాం. ఇంకా మా చెల్లి వాళ్ళు ఉండేది ఉడా కాలనీలో. మేమైతే ఈ టెంపుల్కి రావటం ఇదే ఫస్ట్ టైం. మాకు అస్సలు తెలియదు, కానీ ఇక్కడ చాలా చిన్న చిన్న టెంపుల్స్ అన్నీ ఒకే దగ్గర ఉంటాయి అని అన్నారు. ఇక్కడికి తీసుకొచ్చారు మా మరిది గారు. మీకు ఈ టెంపుల్ ఐడియా ఉందా? అయితే ఎక్కడ ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఈ టైంలో మేము దేవుణ్ణి దర్శించుకుంటాం. ఇక్కడ వెంకటేశ్వర స్వామి, లార్డ్ శివ అండ్ అయ్యప్ప స్వామి టెంపుల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఒక సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కూడా ఉంది. యాక్చువల్లీ పాప బర్త్డే రోజు సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి, సో డైరెక్ట్గా అక్కడికే వెళ్ళి అభిషేకం అయితే చేయించేసాం అందరం. అన్ని టెంపుల్స్ విజిట్ చేసి అభిషేకాలు చేయించి మా ప్రాంశీ పాపకైతే దేవుని బ్లెస్సింగ్స్ ఇప్పించేశాం. వన్ బై వన్ అన్ని టెంపుల్స్ దర్శనం అయితే చేసుకున్నాం. ఇక్కడ ఉన్న అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే చాలా డిఫరెంట్గా కట్టారు. ఫస్ట్ ఫ్లోర్లో ఉంది టెంపుల్ అంతా. చిన్న ఎంట్రన్స్, స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి. శబరిమల టెంపుల్లా ఇక్కడ కూడా 18 మెట్లు ఎక్కి చూసేలా కట్టారు. ఇలా మా టెంపుల్ దర్శనం పూర్తయ్యాక రిటర్న్ ఇంటికి అయితే స్టార్ట్ అయ్యాం. రిటర్న్ ఇంటికి వచ్చేసరికి రిలేటివ్స్ అందరూ ఇంటికి వచ్చేసారు. ఏంటి హడావిడి అని అనుకుంటున్నారా? ఈవినింగ్ బర్త్డే పార్టీ ఉందిగా, మరి అందుకే అందరూ దానికోసం వెయిటింగ్. బర్త్డే ప్లాన్స్ అయితే మాకు కూడా సరిగా తెలియదండి. అంతా సస్పెన్స్లో పెట్టుంచారు మా చెల్లి వాళ్ళు. కాకపోతే ఒక హోటల్లో అని మాత్రం తెలుసులేండి. హోటల్కి వెళ్లే ముందు ఇంట్లో పెద్దవాళ్ళందరూ ప్రాంశీ పాపకి బ్లెస్సింగ్స్ ఇచ్చేశారు. మిగతా రిలేటివ్స్ అంతా డైరెక్ట్గా హోటల్కి రీచ్ అవుతారు. ఇదండి ఈరోజు బర్త్డే పార్టీకి నా లుక్. ఎలా ఉంది? రెడీ అయిపోయాం కదా, మరి హోటల్కి స్టార్ట్ అవుదామా? హోటల్కి అయితే చేరుకున్నామండి. ఇదే ఆ హోటల్. విజయనగరం ఫేమస్ మయూరి జంక్షన్ దగ్గరలో ఉంది. హోటల్ బ్లూ ఎర్త్. ఈరోజు పార్టీ అంతా ఇక్కడే అండి. ముందుగానే ఎంట్రన్స్ బ్యానర్స్ అండ్ డెకరేషన్ అంతా రెడీ చేసి పెట్టారు. ఫాస్ట్గా వెళ్ళి బర్త్డే డెకరేషన్ అండ్ హాల్ ఎలా ఉందో చూసేద్దామా? పార్టీ హాల్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంది.
ఎంట్రన్స్ లో కూడా బెలూన్ డెకరేషన్ విత్ ఎల్ఈడి లైట్స్ తో మనకు వెల్కమ్ చెప్తున్నారు. పాపకి ఫోటోషూట్ కూడా చేయించారు. లాస్ట్ వీక్ మనం ఆల్రెడీ ఫోటోషూట్ వీడియో అప్లోడ్ చేసాం మన ఛానల్లో. చూడని వాళ్ళు వెంటనే వెళ్ళి చూసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. బర్త్డే డెకరేషన్ అయితే వావ్, అమేజింగ్గా చేయించారు. చూడండి ఎంత బాగుందో. మొత్తం బటర్ఫ్లై థీమ్, చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా. చెల్లికి తగ్గట్టుగానే షైనక్క కూడా రెడీ అయిపోయింది. వాళ్ళ చెల్లిని చూడండి ఎలా తీసుకువెళ్ళిపోతుందో స్టేజ్ మీదకు. ఒక పక్క గెస్ట్ అందరూ వస్తుండగానే మరో సైడ్ కొంచెం ఈవినింగ్ రిఫ్రెష్మెంట్ అయితే స్టార్ట్ చేశారు. ఒక చల్లని మిక్స్ ఫ్రూట్ జ్యూస్ అండ్ స్నాక్స్లో సమోసా ఇంకా నూడిల్స్ అయితే పెట్టించారు. స్నాక్స్ తింటూ ఉండగానే కేక్ కూడా వచ్చేసింది. థీమ్కి తగ్గట్టుగా బటర్ఫ్లై థీమ్ కేక్ చేయించారు. 2 స్టెప్స్ అయితే వచ్చాయి అండ్ మిడిల్లో డెకరేటివ్ ఐటమ్స్ అండ్ బ్యాక్ డ్రాప్లో బటర్ఫ్లై వింగ్స్. ఫైనల్గా అయితే ఒక బిగ్ బటర్ఫ్లై లానే ఉంది కేక్. ఫస్ట్ కొంచెం ఫ్రెష్గా ఉంటారు కదా అని ఫొటోస్ తీసుకోవటం కోసం మా చెల్లి అండ్ మరిది గారు పాపతో కలిసి స్టేజ్ ఎక్కేశారు. మెల్లమెల్లగా గెస్ట్లతో హాల్ కూడా నిండిపోతుంది. ఇక పార్టీ స్టార్ట్ చేయటమే లేట్. పాప ఎంట్రీ కార్లో ప్లాన్ చేశారు. యాక్చువల్గా అయితే స్మోక్, ఫైర్ ఎఫెక్ట్స్ పెట్టిద్దాం అనుకున్నారు. కానీ పాప వాటిని చూసి భయపడుతుంది. సో అవేం పెట్టలేదు. వాటిని సైడ్ చేసేసి ఓన్లీ కార్లో ఎంట్రీ స్టార్ట్ చేశారు. ఈ గ్యాప్లో మేము మా గ్యాంగ్ అయితే రెడీ అయిపోయాం ఎంట్రీ సాంగ్ కోసం. ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే ఎవ్వరం ప్రాక్టీస్ చేయలేదు. మా డాన్స్ లో మధ్యలో ఒక గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది మా ప్రాంచీ తల్లి. అందరం ఈ రోజే కలుసుకున్నాం. ఒక్కొక్కరు ఒక్కో దగ్గర ఉంటాం కదా. కాకపోతే అందరికీ డాన్స్ టచ్ ఉండటంతో కొంచెం ఈజీ అయిపోయింది. తీసుకొచ్చావా? బర్త్డే గా స్టేజ్ ఎక్కక ముందే డ్రెస్ చేంజ్. రెడ్ రోజ్లా రెడ్ ఫ్రాక్ ఈసారి వేసుకుంది అండ్ మళ్ళీ ఫోటోషూట్కి రెడీ అయిపోయింది కూడా.
లాస్ట్ గ్రాండ్ పేరెంట్స్ అందరితో ఫొటోస్ అయ్యాయి. పిల్ల గ్యాంగ్తో కూడా తీసుకోవాలి కదా మరి. పార్టీ అంటేనే ఫొటోస్ కదా, అవి ఎప్పటికీ తరగవు. సో లేట్ చేయకుండా బర్త్డే పాపతో కేక్ కట్ చేయించేద్దామా? చాలా మంది పిల్లలు అస్సలు సపోర్ట్ చేయరండి పార్టీకి, కానీ మా ప్రాంశీ పాప చాలా బాగా సపోర్ట్ చేసింది. చక్కగా కేక్ కట్ కూడా చేసేసింది. కేక్ కటింగ్ అయ్యాక 1 by 1 అందరూ ఫొటోస్ తీసుకోవడం స్టార్ట్ చేశారు. ఒక సైడ్ డిన్నర్ కూడా స్టార్ట్ చేసేసారు. డిన్నర్ విషయానికి వస్తే అన్నీ పెట్టారు, వెజ్ అండ్ నాన్ వెజ్ కూడా. నాన్ వెజ్లో చికెన్ ఫ్రై, మటన్ కర్రీ, ప్రాన్ కర్రీ, చికెన్ బిర్యానీ. వెజ్లో కూడా 2 వెజ్ కర్రీస్, రుమాలి రోటీ, వెజ్ బిర్యానీ, సపరేట్గా రైస్, రసం, దాల్, ఎగ్ కర్డ్ కూడా. టిఫిన్స్కి వచ్చేసరికి ఇడ్లీ, వడ అయితే పెట్టించారు. గెస్ట్లందరూ వెళ్ళాక స్టేజ్ ఖాళీ కదా, అప్పుడు మా సిస్టర్స్ ఫోటోషూట్ అయితే స్టార్ట్ అయింది. ఈ గిఫ్ట్స్ చూసారా? ప్రాంశీకి చాలా గిఫ్ట్స్ వచ్చాయి. ఇవన్నీ హోమ్కి ఎలా తీసుకువెళ్తామో ఏంటో. ఏమేం గిఫ్ట్స్ వచ్చాయో మనం నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం. ఈ గ్యాప్లో మీరంతా మన వీడియోని లైక్, కమెంట్, షేర్ చేసేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోవటం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.